హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదనమాట. ఎందుకంటే పిల్లలు ఇంటికాడే ఉన్నారు. వాళ్ళకైతే హాలిడేస్ అయితే 5 డేస్ ఇచ్చారనమాట. అందుకని వీడియోస్ ఏమీ తీయలేకపోయింది. దానికొచ్చి వర్షం కూడా కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది కదా! ఇంకా పిల్లలు ట్యూషన్స్ కూడా ఏం లేవు. అందువల్ల వాళ్ళకి ఆన్‌లైన్ క్లాస్ కూడా అయ్యేది. వాళ్ళకి ఫోన్ ఇచ్చేసేదాన్ని. అందుకని నాకైతే వీడియోస్ ఏమి అప్‌లోడ్ చేయలేదు. ఇక నుంచి అయితే నేను కంటిన్యూస్‌గా అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఇంక మార్నింగే 4:30కి లేచి ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాననమాట. పూజ కంప్లీట్ అయిపోయాక నేను ఏ పనైనా చేసుకుంటానండి. ఈ కార్తీక మాసంలో మాత్రమే. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేస్తున్నాం కాబట్టి పూజ అయితే 5 లోపు అయితే పెట్టేయాలి దీపాలన్నీ. అందుకని మార్నింగే 5కి 5:30 కల్లా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాననమాట. కంప్లీట్ చేసుకున్నాక ఇంకా పిల్లలకైతే ఈరోజు క్యారేజ్‌కి నుంచి బిర్యానీ అయితే చేయమని చెప్పారండి. అందుకని వాళ్ళకైతే బిర్యానీ పెడుతున్నాననమాట. వాళ్ళకి మాత్రమే ఉల్లిపాయ వేస్తాను. మేమైతే ఉల్లిపాయ తినము. మళ్ళీ ఆళ్ళని ఆ ఉల్లిపాయ కోస్తున్నారేంటి అనుకోకండి కార్తీక మాసంలో. కొంతమంది తింటారేమో, నేనైతే తిననండి ఉల్లిపాయ అయితే మాత్రం. ఇంకా వాళ్ళకైతే ఒక కంచె టిఫిను, ఇంకొక కంచె అయితే టమాటా చట్నీ. టమాటా చట్నీలో ఉల్లిపాయ ఏం వేయట్లేదు. ఓన్లీ టమాటాసు, ఎండుమిర్చి అవే వేస్తున్నానండి. టమాటా చట్నీ అలా ఉన్నా సరే తినవలసి వస్తుంది. మరి ఏం చేస్తాం, ఎల్లుల్లిపాయలు అవి కూడా వేస్తాను. ఆనియన్స్ ఒకటే వేయను. ఇంకా పిల్లలకైతే ఇలాగా బిర్యానీ అయితే పెట్టేశాననమాట. ఒకవైపు బిర్యానీ పెట్టేశాను. ఇడ్లీ అయిపోయింది దించేసి ఇంక చట్నీ అయితే చేసుకుంటున్నానండి. చట్నీ చేసేసుకున్నాక ఇంకా పిల్లలిద్దరిని లేపేసి వాళ్ళిద్దరికైతే స్నానాలు అవన్నీ చేపించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశానండి. వాళ్ళు టిఫిన్ తినేసి స్కూల్‌కి అయితే వెళ్ళారు. నెక్స్ట్ వీడియో నేను వాళ్ళు స్కూల్‌కి వెళ్ళింది, నేను వాళ్ళు వెళ్ళిపోయాక ఏమేమి పనులు చేశానని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.